దేవుని పిల్లలారా, ఈరోజు సుమారుగా బైబిల్ పట్టుకున్న వాళ్ళు 400 కోట్ల మందిగా ఉన్నారు అని క్రైస్తవుల గురించిన లెక్కలు తీసి ఒక అంకె చెబుతున్నారు. ఇన్ని కోట్ల మంది బైబిల్ పట్టుకున్నప్పుడు ఎంతమందికి ఆయన మనసు అర్థమైంది అని ఆలోచిస్తే, దేవుడిని అర్థం చేసుకున్న వాళ్ళు కొద్దిమంది, దేవుడి ఇష్టాన్ని నెరవేర్చాలి, దేవుడిని సంతోషపెట్టాలి అని దేవుడిని దగ్గరకు వచ్చేది చాలా తక్కువ మంది అండి. మనిషి ఏమనుకున్నాడు దేవుడి విషయంలో అంటే, దేవుడు అనే ఆయన పరలోకంలో హ్యాపీగా ఉన్నాడు, కష్టమల్లా బాధల్లా ఉన్నది ఎవరికి? నాకు మాత్రమే. దేవుడు అని ఆయన ఎలా ఉంటాడు? ఎప్పుడు సంతోషంగా ఉన్నాడు, ఆనందంగా ఉన్నాడు అని చెప్పారు. నేను మాట్లాడుతున్నానండి, దేవుడు ఆనందంగా ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు అని మీకు ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడా? మనుషులు చెప్పారా? అర్థమైందా నా ప్రశ్న? దేవుడి దగ్గరకు మిమ్మల్ని నడిపించే ప్రతి ఒక్కరూ మీకు చెప్పే మాట ఏంటంటే, దేవుడు అనే ఆయన సర్వశక్తిమంతుడు, మీకు ఏదైనా చేస్తాడు, కనుక దేవుడి దగ్గరకు వచ్చి మీరేం చేయాలి? మీకేం కావాలో అడగండి, అడగడానికే మీరు దేవుడి దగ్గరకు రండి. ఇది ఇంతకాలం మనకు నేర్పిన బోధ. అంటే దేవుడు అనే ఆయనకు ఎలాంటి సమస్యలు లేవు, దేవుడు అనే ఆయనకు ఏమీ లేవు, ఆయన సంతోషంగా ఉన్నాడు అని అనుకున్నారు. దేవుడు నేను బాధపడుతున్నాను అని బైబిల్లో రాయబడిన సందర్భాలు లేవా? ఉన్నాయా? ఉన్నాయి. దేవుడు నేను దుఃఖిస్తున్నాను అని రాయబడుతున్న సందర్భాలు బైబిల్లో లేవా? ఉన్నాయి. నువ్వేమనుకున్నావు ఇంతకాలం? దేవుడు అని ఆయన సంతోషంగా ఉన్నాడు, బాధ అయినా కష్టమైనా శ్రమ అయినా ఎవరికి? నాకు మాత్రమే అనుకున్నావు. ఓ మాట అడుగుతానండి, పోనీ ఇవన్నీ మీకు అర్థం కాకపోతే, యేసు ప్రభు సిలువేయించుకున్నప్పుడు బాధపడ్డా, సంతోషంగా ఉన్నాడా? యేసు ప్రభు సిలువలో పడిన బాధలో 1% బాధ మనకి ఎప్పుడైనా వచ్చిందా? అలాంటి బాధ అడుగుతున్నాను నేను. ఆయన చేతుల్లో మేకులు కొట్టేశారు, నీకు కనీసం సూదులు గుచ్చారా చేతిలో? లేదు. ఆయన కాళ్ళలో మేకులు కొట్టేశారు. ఈ మేకు అనేసరికి చిన్న చిన్న మేకులు కాదు. ఏ మేకు? ఇంత లావు మేకులు. నీ కాళ్ళకి ఎవరైనా సూదులు గుచ్చారా? లేదు. మనకు వస్తున్నవి సమస్యలు అనుకున్నాం, మనకు వస్తున్నవి బాధలు అనుకున్నాం. మనల్ని పుట్టించిన తండ్రి, మనల్ని కాపాడడానికి వచ్చిన ప్రభు మనకంటే ఎక్కువ కష్టాలు అనుభవించారు, మనకంటే ఎక్కువ బాధను అనుభవించారు కాదా? అనుభవించారు. అలాగని నీ బాధను తీయడు, నీ కష్టాలను తీయడు దేవుడు అని చెప్పటం లేదు. మనం ఎలాగైతే బాధలు కష్టాలు కన్నీళ్ళు వేదనలు అనుకుంటున్నామో, పరలోకంలో ఉన్న తండ్రికి కూడా అలాంటి వేదనలు బాధలు కూడా ఉన్నాయి. కనుక నీ బాధను అర్థం చేసుకోవడానికి ఆయన శక్తిమంతుడు. మళ్ళీ చెప్తున్నాను, కష్టపడే వాళ్ళకే కష్టాల విలువ తెలుస్తుంది, అవునా? పేదవాళ్ళకే పేదవాళ్ళ కష్టాలు అర్థమవుతాయి. ధనవంతుడికి మీ కష్టాలు చెప్పుకున్నారనుకోండి, వాడికి ఏమైనా అర్థమవుతాయా? ఇప్పుడు దేవుడు అనే ఆయనకు శ్రమలు ఉన్నాయి, దేవుడు అనే ఆయనకు కష్టాలు ఉన్నాయి, దేవుడు అనే ఆయనకి పిల్లలు ఉన్నారు, దేవుడు అనే ఆయన పిల్లల విషయంలో బాధపడుతున్నాడు. కనుక నీ బాధ అయినా చెప్పుకుంటే ఆయనకు అర్థమవుతుంది, అవును కదా, నా బాధ పాపం వీడు కూడా పడుతున్నాడు కదా అని. వెరీ గుడ్. ఇప్పుడు ఈరోజు నేను బైబిల్లోనండి ఒక సంగతి చూపిస్తానండి. ఏంటి ఆ సంగతి అంటే, దేవుడు ఒక భూమి మీద ఉన్న ఒక వ్యక్తిని నిలబెట్టడానికి, భూమి మీద ఉన్న ఒక వ్యక్తిని కనడానికి ఎంత అయితే కష్టపడ్డాడో, కన్న ఈ మనిషిని పెంచటానికి దేవుడు ఎంత కష్టపడుతున్నాడో చెప్పాడు. అలాగే కని పెంచిన ఆ మనిషి నుండి దేవుడు
ఫలాలు ఆశిస్తున్నాడు, కన్నాడు, పెంచాడు. ఆయన కొరకు ఫలించాలి అని దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఈ విషయాన్ని చాలా సందర్భాల్లో చాలా రకాలుగా చెప్పాడు. నిజంగా ఈరోజు నేను చూపించబోయే సందర్భం ఏంటంటే, ఆయన బాగా లో స్టాండర్డ్కి దిగిపోయి అర్థం కాని వ్యక్తికి కూడా ఇట్టే అర్థమైపోయేటట్టుగా ఆయన మనుషుల గురించి ఎంత కష్టపడుతున్నాడో రాశాడండి. సహజంగా మనుషులకి దేవుడు మాకు మేలు చేశాడు అని ఎప్పుడు చెప్తారు చెప్పండి? ఎప్పుడు చెప్తారు? దేవుడు మాకు మేలు చేశాడు అని ఎప్పుడు చెప్తారు? ఏదైనా ఒక పెద్ద ప్రమాదం నుండి తప్పించుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమంటాడు? మేలు చేశారండి అంటారు కదా. ఏదైనా పెద్ద అనారోగ్య సమస్య వచ్చి హాస్పిటల్కి వెళ్ళి తగ్గిపోయి ఇంటికి వచ్చేసేటప్పుడు ఏమంటారంటే, దేవుడు మా ఎడలు ఏం చేశాడు? మేలు చేశాడు. అలాగే ఏదైనా కొంచెం పొలం బాగా పండింది అనుకోండి, అప్పుడు ఏమంటాం? దేవుడు మాకు మేలు చేశాడు. అంటే పొలం పండినప్పుడో, బాగా వినండి, ప్రమాదం నుండి తప్పింపబడినప్పుడో, ఏదైనా లాభం కలిగినప్పుడో దేవుడు మనకేం చేశాడని చెప్పుకుంటాం? మేలు చేశాడు. నేను అడుగుతున్నది ఏంటంటే, ప్రమాదం జరిగిన రోజే మేలు చేశాడా దేవుడు నీకు? ప్రతిరోజు చేస్తాడా? కొంచెం ఆలోచిద్దాం. ఎక్కువసేపు చెప్పను, కానీ నేను చెప్పిన కొన్ని అయినా మీరు ఆలోచించాలి, మీరు అర్థం చేసుకోవాలి దేవుడిని. ప్రమాదం నుండి బయటపడవేసిన రోజే నీ జీవితంలో మేలు జరిగిందా? రోజు మేలు జరుగుతుందా? ఒకటి. ఉద్యోగం వచ్చిన రోజే దేవుడు నీకు మేలు చేశాడా? అంతకు ముందు కూడా నీకు మేలు చేస్తూనే ఉన్నాడా? బైబిల్ తీద్దామా? ద్వితీయోపదేశకాండం తీయండి, 6వ అధ్యాయం 24వ వచనం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 24వ వచనం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 24వ వచనం. మనకు నిత్యము మేలు కలుగుటకై. చూసారా అలా ఉందా మాట? దేవుడట మనిషికి ఎప్పుడు ఎప్పుడు మేలు చేస్తున్నాడట? నిత్యము అంటే ప్రతిరోజు. దేవుడు మనకేం చేస్తున్నాడు? ప్రతిరోజు మేలు చేస్తాడా దేవుడు? అప్పుడప్పుడు చూడండి, పక్కోడు ఎవరైనా సహాయం చేశారనుకోండి, తక్కువ ఒక మాట అంటాం మనం. ఏమంటాం? మీకు ఏదో 10,000 అప్పు వచ్చింది, అర్జెంట్ వచ్చింది, ఇవ్వండి అని పట్టుకొచ్చి ఇచ్చారనుకోండి, వెంటనే మనం ఏమంటాం అంటే, ఏమన్నా మీ మేలు ఎప్పటికీ మర్చిపోనండి అంటారా? అనరా? అన్నారు. ఏమన్నారు ఆయనతో? మీ మేలు ఎప్పటికీ మర్చిపోం. ఆ పక్కింటి ఆయన నీ జీవితంలో ఒకసారి మేలు చేశాడు, దేవుడు అని ఆయన ఎప్పుడు మేలు చేస్తున్నాడట? పక్కింటి ఆయనకి మేలు మర్చిపోనని 10,000 ఇచ్చినప్పుడు చెప్పిన నువ్వు, నిత్యము మేలు చేస్తున్న దేవుడికి ఎప్పుడైనా మాట చెప్పావా? చెబుతాడా మనిషి? ఇక్కడ మీకు ఒక డౌట్ రావాలి. నేను ఎప్పుడు కూడా వచనాలు చదువుకుంటూ వెళ్ళనండి, ఖచ్చితంగా అది మీ బుర్రలోకి ఎక్కిస్తాను. ఈ పక్కింటి ఆయన 10,000 ఇవ్వగానే సహాయం పొందుకున్నావు, డబ్బులు కళ్ళతో చూసావు, అబ్బా ఈయన మేలు చేశాడండి అంటున్నావు. ఊరకనే ఇచ్చాడా? మళ్ళీ తిరిగి ఇవ్వాలా? మళ్ళీ అడుగుతున్నాను, ఊరకనే ఇచ్చాడా? మళ్ళీ ఇవ్వాలా? మళ్ళీ ఇచ్చేసి అతను అప్పిస్తేనే అతను ఏం చేశాడన్నావు? మేలు చేశాడన్నావు. గుర్తుపెట్టుకోండి, ఇది మళ్ళీ అడుగుతాను. ఇప్పుడు దేవుడనే ఆయనట మనిషికి అప్పుడప్పుడు కాదట, నిత్యము మేలు చేస్తున్నాడట. ఆ నిత్యము మేలు చేసే దేవుడు ఆ మేలు పొందుకుంటున్న మనిషిని, నేను మేలు చేశాను కదా, నేను చేసినవన్నీ నాకు తిరిగిచ్చే అని ఎప్పుడైనా అడుగుతాడా? అడగడు. ఎలాగడగడు? మనిషి అడుగుతాడండి, 10,000 అప్పిచ్చి మళ్ళీ ఇచ్చేయమంటాడండి. దేవుడు నీకు అప్పుడప్పుడు చేయట్లేదు మేలు, రోజు చేస్తున్నాడు. రోజు దేవుడు మేలు చేసి
నేను చేసింది పొందుకున్నావు కదా నాకు ఇచ్చే అని అడుగుతాడా? ఇక్కడ ఒక డౌట్ రావాలి మీకు. నిత్యము మేలు చేయటం దేవుడు మాకు ఎలా చేస్తాడు? షాకింగ్ విషయం ఒకటి చెప్తాను ఇప్పుడు, మీకు షాక్ అయిపోతారు మీరు. ఆయన వలన, దేవుడి వలన మనిషి నిత్యము మేలు అందుకోవాలి. ఏనాడైతే దేవుడు మేలు చేయటం ఆపేశాడో అదే మనకి చివరి రోజు. తెలుసా? ఇది షాక్ అయిపోతారు మీరు. దేవుడు మనకి మేలు చేయటం ఆపేసిన రోజే భూమి మీద మన చివరి రోజు. ఇంతకీ దేవుడు చేస్తున్న మేలు దేనికో తెలుసండి? బ్రతుకుండడానికి దేవుడు వలన ప్రతిరోజును మేలు అందుకోవాలి. కింద చెప్తాడు అదే వచనం చెప్తున్నాను నేను, చదవండి జాగ్రత్తగా. 24 వచనం. మనకు నిత్యము మేలు కలుగుటకై యెహోవా నేటి వలె మనలను బ్రతికించునట్లు. చూసారా? మనకు నిత్యము మేలు కలుగుటకై నేటి వలె మనలను బ్రతికించునట్లు అంటే, నేడు నేను బ్రతికున్నాను అంటే ఈ రోజంతా కూడా దేవుడిది ఏమందుతుంది? నాకు మేలు అందుతుంది. మీరంతా ఇక్కడ ఏమంటే సజీవులుగా దేవుడి సన్నిధిలో బ్రతుకున్నారు అంటే, జీవంతో ఉన్నారు అంటే, ఇలా వచ్చి మీరు దేవుడి సన్నిధిలో కూర్చున్నారు అంటే మీకు ఈ రోజంతా కూడా ఏమందుతుంది? దేవుని మేలు అందుతుంది. ఏమంటే దేవుడు మేలు అందితేనే ఆనాడు మనిషి బ్రతుకుతాడు. దేవుడు మేలు చేయటం ఆపేసిన రోజే అతనికి భూమి మీద చివరి రోజు, చివరి గంట, చివరి క్షణం. భూమి మీద నుంచి వెళ్ళిపోతాడు. ఇప్పుడు దేవుడు మేలు ఎంత సీరియస్గా ఉంది. మనమేమనుకున్నాం మేలు అంటే? పోనీ ఇది అర్థమైతే కానీ అది మీకు అర్థమవుతుంది. దేవుడు బ్రతుకుండడానికి నిత్యము చేస్తున్న మేలేంటండి అని అనుకుంటున్నారా? ఒకటి జ్ఞాపకం చేస్తాను. మనిషి బ్రతుకుండాలంటే భూమి మీద సహజంగా ప్రధానమైనవి కొన్ని అవసరం. అందులో ఒకటి గాలి. అవునా? గాలి లేకుండా మనిషి బ్రతుకుతాడా? బ్రతకడు. ఏమన్నా మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీ ముక్కున్న చోటకి గాలి వస్తుందా? గాలున్న చోటకి మీ ముక్కు తీసుకెళ్తారా? ఏమన్నా మళ్ళీ అడుగుతున్నాను. మీ ముక్కున్న చోటకే గాలి వస్తుందా? గాలున్న చోటకి అట్టుకెళ్ళి మీ ముక్కు ఎడుతున్నారా? వస్తుందా? ఇప్పుడు ఇక్కడ కూర్చున్నారు, మీ ముక్కు ఇక్కడ ఉంది, మీ ముక్కు దగ్గర గాలి వచ్చిందా? వచ్చింది. ఇప్పుడు ఇంటికి వెళ్ళడానికి బండి ఎక్కుతారు, బండి మీద గాలి ఉందా? ఉంది. ఇంట్లోకి వెళ్ళిపోయి శీతాకాలం కదా దుప్పటి కప్పేసుకుని ఎలా పడుకున్నారు, లోపలికి గాలి వచ్చిందా? వచ్చింది. నీ ముక్కు ఎక్కడుంటే నీ ముక్కు చుట్టూ గాలి తిప్పుతున్నది ఎవరో నాకు చెప్పాలి. ఎవరు? కాదా? బా, ఇక ఈడు వద్దు, నాకు ఈడు దుర్మార్గాలు భరించలేకపోతున్నాను, గాలి ఆడు ముక్కు దగ్గరికి వెళ్ళొద్దు అని ఒక రోజు చెప్తాడు. ఆ గాలి రాదు, నీకు ఊపిరి అందకి చచ్చిపోతావు. అర్థమైందా లేదా? అంటే ఈరోజు నేను బ్రతుకున్నాను అంటే, ఈరోజు నేను బ్రతుకుండడానికి నాకు మేలు చేసింది ఎవరు చెప్పండి? దేవుడండి. ఎంతమందికి అర్థమయ్యాడు దేవుడు? ఉద్యోగం వస్తే దేవుడు మేలు చేశాడు, వ్యాపారం బాగుంటే దేవుడు మేలు చేశాడు, రోగం పోతే దేవుడు మేలు చేశాడు, ముక్కు చుట్టూ గాలి తిప్పుతున్నాడు. మేలు కాదా? ఇంకో విషయం చెప్పనా, నేను ఇక్కడ ఇంకా డీప్లోకి వెళ్తాను. ఉద్యోగం వస్తే మేలు అంటున్నావు కదా, అసలు ఉద్యోగం రావాలంటే పరీక్షలు రాయాలన్నా, చదువుకోవాలన్నా అసలు నువ్వు బతికుండాలి కదా. ముందు బతికిస్తున్నది ఎవరు? ముందు దేవుడు. ఇది మేలు కాదట, బతికించింది మేలు కాదట, ఉద్యోగం వచ్చింది మేలట. ఇదేటండి ఇది? ఎలాగ అర్థం చేసుకున్నారు దేవుడిని? ఇప్పుడు మీకు అర్థమయ్యేది దేవుడు బాగా నిత్యము. ఆ వచనం చూద్దాం, ఇప్పుడు కరెక్ట్గా అర్థమవుతుంది ఆ వచనం మీకు. ఏమండి? ఆ ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 24వ వచనం. మనకు నిత్యము మేలు కలుగుటకై యెహోవా నేటి వలె మనలను బ్రతికించునట్లు. అంటే నిత్యము మేలు చేస్తేనే మనిషి నేడు అనగా ఈ రోజును చూశారు. ఈ రోజు నేను బ్రతుకున్నాను. ఇంకా చెప్పనా మీకు, ఇంకా మీకు బాగా అర్థమయ్యేవి.
నేను బ్రతికుండాలంటే నా ముక్కు చుట్టూ గాలి ఉండాలి. ఆ గాలిని పంపించింది ఎవరు? ఏమంటే మీరు ఒకసారి ఏదో మూఢనమ్మకాలుగా దేవుడిని నమ్మండి అని మేము ఎప్పుడు చెప్పం. మూఢనమ్మకంతో నమ్మకండి, పక్క ఆధారాలతో దేవుడిని నమ్మండి. పక్క ఆధారంతో దేవుడిని నమ్మినప్పుడు వాడి జీవితం ఎలా ఉంటుందంటే ఒక పంచ్ పవర్లా ఉంటుంది వాడి జీవితం దేవుడిలో. ఏదో ఆడు చెప్పాడు కాబట్టి నమ్మాను, ఈడు చెప్పాడు కాబట్టి నమ్మాను నమ్మకండి. మీకు మీరుగా దేవుడి వాక్యానికి సంబంధించిన ఆధారాలు వెతకండి. అది ప్రూఫ్ కన్ఫర్మ్ అయిపోయినప్పుడు నేను నమ్ముతానండి దేవుడిని. అప్పుడు మిమ్మల్ని ఎవరిని దేవుళ్ళో ముందుకు నెట్టవలసిన పరిస్థితి లేదు. మీరే దేవుళ్ళో బ్రతుకుతారు. మీరు చాలామందిని దేవుని వైపు నడిపిస్తారు. మీ భక్తి ఆధారాలతో కూడిందైనప్పుడు. దేవుడిని నేను ఎందుకు నమ్మాలి అంటే, ఇదిగో నేను బైబిల్ పట్టినప్పుడు అండి, నిజంగా చెప్తున్నానండి, నేను చిన్నప్పుడు అండి, చాలా చిన్నగా ఉన్నప్పుడు నా చేతిలోకి బైబిల్ వచ్చింది. అప్పటికి మేమంతా హైందవులం. అప్పటికి నాకు యేసుప్రభు తెలియదు, అబ్రహం తెలియదు, ప్రవక్తలు తెలియదు, ఎవరు తెలియదండి నాకు. చిన్నోడిని, హైందవ కుటుంబం నుంచి వచ్చాం. బైబిల్ వచ్చింది, ఓపెన్ చేస్తే ముందు ఏదో పరిశుద్ధ గ్రంథం అని ఉంది. తర్వాత ఇవన్నీ ఏమీ అర్థం అవ్వలేదు నాకు. ఇలా చూసుకుంటున్నాను, ఏ పుస్తకాల పేర్లు ఉన్నాయి, మత్తయి సువార్త అట, ఆ పేర్లే నోటి తిరగట్లేదు. మనకెదురు బాబు గొడవ అనుకున్నాను. ఈ పేజీలన్నీ తిప్పేసండి, పాత నిబంధన అని ఉంది. తీసి తిప్పగానే మొదట ఏముంది ఇక్కడ, మొదటి పుస్తకం ఏముంటుంది చెప్పండి? ఆది కాండము. ఇది ఒక్కటి మాత్రం ఏదో అర్థం అన్నట్టుగా అర్థమైంది. ఆది అనగానే ఏంటి? ప్రారంభం. ఏదో మొదటి పుస్తకం అట. ఏముంటుందని మొదటి వచ్చిన చూసరికి అక్కడ ఏముందంటే, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను. ఇక్కడ షాక్ అయిపోయానండి నేను. ఏట్రా, పైన ఆకాశం ఉంది, కింద భూమి ఉంది, ఎంతకాలం ఎవడో చేశానని ముందుకు రాలేదు. చేసిన ఆయన ఒక ఆయన ఉన్నాడు అని ఆయన రాయించిన పుస్తకం ఇది. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించిన అంటే భూమిని ఆకాశాన్ని చేసిన ఆయన రాసిన పుస్తకమా ఇది? క్రియేటర్ బుక్కా, సృష్టికర్త పుస్తకం ఇది. అందుకేనా సృష్టి గురించి చెప్తున్నాడు ముందు. అబ్బబ్బలే ఉందండి బైబిల్ అని అక్కడి నుంచి బైబిల్ చదవగా ఎప్పుడుకో యేసుప్రభు నాకు అర్థమయ్యాడు. అంటే మీకు ఏమర్థమైంది? నేనండి ఎవరో చెప్పింది నమ్మలేదండి. ఏది నమ్మానో తెలుసా? బైబిల్ చదివాను, కళ్ళ ముందు బైబిల్లో చెప్పినవన్నీ కనబడుతున్నాయి. నేను ఎందుకు త్రొట్టిల్లు తనకి విశ్వాసంలో? అంచెలుగా బైబిల్ను పట్టుకుని దివారాత్రులు చదువుతూ నేర్చుకుంటూ, ఏమండి మా ఆత్మీయ తండ్రి జయశాల్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన ప్రసంగాలు వినేసి, ఆయన సీడీలు కొనేసి, ఆయన పుస్తకాలన్నీ చదివి, ఆ తర్వాత బైబిల్ బాగా చదువుకుని బైబిల్ పరీక్షలు బాగా రాసి ఇక చెప్పాలి దేవుడి కోసం. చూసారా, నా నమ్మకం వాక్యాన్ని బట్టి ఏర్పడింది. ఆయన వాక్యంలో చెబుతున్న ప్రతిదీ నా కళ్ళ ముందు ఉంది. అప్పుడు దేవుడిని నమ్మండి అని నాకెవడు చెప్పాలిగా? మీకు అర్థమైందా? ఇప్పుడు ఈ వచనం మనకేం చెప్తుంది? ఒరే బాబు, నువ్వు బ్రతుకున్నావు, బట్ట కడుతున్నావు, తిండి తింటున్నావు, నీ కుటుంబంతో నువ్వు హాయిగా ఉన్నావు అంటే నేడు దేవుడు అనే ఆయన నిన్ను బ్రతికించి నీ జీవితంలో దేవుడు నీకు ఏం చేశాడు? మేలు చేశాడు. బ్రతికించటం మేలండి కాదా? కోట్లు ఉన్నాయండి. స్టీవ్ జాబ్స్ అని ఒక అతనికి, యాపిల్ కంపెనీ అధినేత. యాపిల్ ఫోన్లు మీకు తెలుసు కదా, యాపిల్ ఫోన్ తెలుసా? చాలా కాస్ట్లీ ఫోన్ అండి. ఆ కంపెనీ పెట్టాడు, కోట్లు గడించాడు, కోట్ల రూపాయలు ఆస్తుంది. ఏమంటే కొద్ది కాలానికి క్యాన్సర్ వచ్చేసింది. కోట్ల రూపాయలు డాక్టర్ల ముందు పెట్టిన దానికి వైద్యం లేదండి, మీరు చచ్చిపోతారు అన్నారు. అప్పుడు అతనికి కంపెనీ గుర్తు రావటం లేదు, కోట్లు గుర్తు రావటం లేదు, సూట్లు బట్టలు గుర్తు రావటం లేదు. ఎవరు గుర్తు వస్తున్నారు తెలుసా? దేవుడు నన్ను బ్రతికించటం లేదు, కొద్ది రోజుల్లో నేను ఏమైపోతాను? చచ్చిపోతాను. బ్రతికించటం కంటే పెద్ద మేలు ఏదైనా ఉందా నాకు చెప్పండి ఇప్పుడు? అంటే బ్రతుకున్నామంటే మేలేనా? దేవుడికి ఎన్నిసార్లు స్తుతులు చెప్పాలండి. రోడ్డు మీదకి వెళ్ళిన వాళ్ళందరూ తిరిగి ఇంటికి వస్తున్నారా? లారీల కింద, ట్రాక్టర్ల కింద, బస్సుల కింద పడి చచ్చిపోవటం లేదు, చచ్చిపోతున్నారు. కరోనా అప్పుడు అందరూ చచ్చిపోయారు. మీ ఊర్లో కూడా చాలామంది చచ్చిపోయి ఉంటారు. మీరు బతికారా? బతికారు. ఇది మేలు కాదా? మేలేనండి. మరి ఇన్ని మేలులు దేవుడు చేస్తున్నప్పుడు, ఇంతలా నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నప్పుడు, దేవా నాకు ఇన్ని మేలులు చేస్తున్నారు కదా, అసలు మీరు ఎలా ఉన్నారు? మీకేమన్నా ఆనందంగా ఉందా? మీరేమైనా సంతోషంగా ఉన్నారా? నా జీవితాన్ని బట్టి మీకు ఏమైనా చేయమంటారా అని మనిషి అడగకపోగా, ఇన్ని మేలులు ప్రతిదినము దేవుడి వలన పొందుకుంటున్న మనిషి దేవుడి సన్నిధికి వచ్చి మళ్ళీ ఏమడుగుతాడు? కొంచెం మాకు డబ్బులు లేవు, కొంచెం మాకు ఆరోగ్యం అంటే మళ్ళా మేలులే అడుగుతున్నాడు.
అంటే దేవుడు అని ఆయన ఎప్పుడూ నీకు ఇంకా మేలుడు చేసుకుంటూనే ఉండాలి. నువ్వు మాత్రం ఆయనకి ఏమి చేయవా? తిరిగి ఆయన గురించి ఆలోచించవా? నిజంగా చెప్పనండి, యేసు ప్రభు చెప్పాడండి, తండ్రి అయిన దేవుడు, మనం అనుకుంటాం దేవదూతల మరి పరివారం మధ్యలో, దేవదూతల మధ్యలో సింహానం మీద ఆసీనుడై చక్కగా మరి దేవుడు పరిశుద్ధుడు, దేవుడు పరిశుద్ధుడు అని వేలాది మంది, కోట్లాది మంది దూతలు స్తుతులు కొడుతుంటే దేవుడు పొంగిపోతున్నాడని మనం అనుకున్నాం. భూమి మీద తండ్రి అయిన దేవుడి గురించి కరెక్ట్గా చెప్పడానికి వచ్చింది ఎవరు అంటే యేసుప్రభు. యేసుప్రభు తండ్రి ఎలా ఉన్నాడో, ఏం చేస్తున్నాడో బైబిల్లో ఒక మాట ఓపెన్ చేసాడండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 17వ వచనం చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 17వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయము 17వ వచనం. అయితే యేసు, నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు, నేనును చేస్తున్నాను. తండ్రి ఏం చేస్తున్నాడట? బాగా వినండి. బైబిల్లో చూసారా? అందరి బైబిల్లోనే ఉందా? నా బైబిల్లో ఉందా? అందరి బైబిల్లో ఉంది. అందరి బైబిల్లో దేవుడు ఏం చేస్తున్నాడు అని ఉంది? పని చేస్తున్నాడు. మనం ఏమనుకున్నాం దేవుడి కోసం ఇంతకాలం? పరిశుద్ధుడండి, పరలోకంలో హాయిగా రెస్ట్ తీసుకుంటున్నాడా పని చేస్తున్నాడా? నా తండ్రి ఎప్పటి నుండి పని చేస్తున్నాడు అంటున్నాడు యేసుప్రభు. బాగా పట్టుకోవాలి పదం. ఎప్పటి నుండి పని చేస్తున్నాడట? ఇది వరకు ఆయన సృష్టి పుట్టినప్పటి నుండి ఆయన పని చేస్తూనే ఉన్నాడు. ఇది వరకు బాబోయ్ ఆయన ఎప్పటి నుంచో పని చేస్తున్నాడు. దేవుడు అని ఆయన ఏం చేస్తున్నాడు? మళ్ళా అడుగుతున్నాను, దేవుడు ఏం చేస్తున్నాడు? ఏం పని చేస్తున్నాడు? నేను చెప్పాను కదా, ప్రతి వచనం మీ బుర్రలో కూర్చోబెడతాను. ఏం పని చేస్తున్నాడు? ఇది ఏ కాలం చెప్పండి? శీతాకాలం కదా. పోయిన కాలం ఏ కాలం? వర్షాకాలం. వర్షాకాలం తర్వాత శీతాకాలం వచ్చిందంటే ఎవరైనా రప్పించాలా? అట్లుగా అవి వచ్చేస్తాయా? ఎవరు రప్పించారు? తర్వాత కాలం ఏది? వేసవకాలం. ఎవరు రప్పించాలి? దేవుడు. ఆ వేసవకాలం అంతా సూర్యుని మండించి నీటిని ఆవిరిగా ఎక్కచేసి మేఘాలు నింపి రాబోయే కాలం వేసవకాలం తర్వాత మళ్ళీ ఏ కాలం వచ్చేస్తుంది? వర్షాకాలం. వర్షాకాలంలో మనకి సరిపడా పొలానికి, ఇంటికి, త్రాగడానికి, తినడానికి, బట్టలు ఉతుక్కోవడానికి, స్నానాలు చేయడానికి నీళ్లు సిద్ధం చేయాలి. ఎవరు చేయాలి? నా తండ్రి ఇదివరకు ఏం చేస్తున్నాడు? ఈ మానవ జాతికి గాలి, నీరు, ఆహారం, ఋతువులు మారుస్తూ మా నాన్న పని చేస్తున్నాడు. మీరు అనుకున్నారు ఆయన సుఖంగా ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు అని. దేవుడు పని చేస్తున్నాడండి. ఎవరు చెప్పలేదండి. దేవుడు అని ఆయన ఏం చేస్తున్నాడు? పని చేస్తున్నాడు. మీకు మాట్లాడుతాను, నా వైపు చూడండి అందరూ. ఇక్కడ కూర్చున్నారు కదా, మీరందరూ పని చేస్తారా? చేస్తారు. మీరందరూ పని చేసి మీ పనులు బట్టి మీరు ఏమంటారంటే, మా ఇంట్లో చాలా ఎక్కువ పని అండి, అలసిపోయానండి నేను అంటారు మీరు. అంతేనా? చాలామంది కుటుంబ భారాన్ని ఒకరే లాగుతూ ఉంటారు. మా కుటుంబం అంతా నేనే పోషిస్తున్నానండి, అసలు నేను పడుతున్న కష్టాలండి, నేను పడుతున్న బాధలండి, అమ్మో వర్ణనాతీతం అండి, నేను చాలా పని చేస్తున్నానండి అంటారు. ఓకే, ఇప్పుడు నేను దేవుడు పని చెప్తాను, బాగా ఆలోచించండి. యేసుప్రభు చెప్పాడు కదా, నా తండ్రి ఇదివరకు ఏం చేస్తున్నాడు? పని చేస్తున్నాడు. వెరీ గుడ్. దేవుడు ఎంత పని చేస్తున్నాడో చెప్తాను. ఇక్కడ కూర్చున్న వాళ్ళు సుమారు ఎంతమంది ఉంటారు చెప్పండి? ఇక్కడ కూర్చున్న వాళ్ళు సుమారు ఒక 50 మంది ఉంటారా? పోనీ రౌండ్ 50 వేసుకోండి. ఎంతమంది ఉన్నారు? 50 వేసుకోండి. లెక్కలు వద్దురండి, అందాజ 50. మనం 50 మంది అంటే ఇక్కడ కూర్చున్న మనం 50 మందికి ప్రతిరోజు ముక్కులోకి గాలి పంపాలి. ఎంత పనది? పని కాదా? పనే. మన 50 మంది రోజుకి ఎన్ని పూటల భోజనం చేస్తాం? 3 పూటల భోజనం చేసామనుకోండి, ఒక్కొక్కరు కేజీ తిన్నాం అనుకోండి, మనకే రోజుకి ఎన్ని కేజీలు కావాలి? బస్తా ఎగిరిపోయింది. ఎవరికి? మనకే బస్తా అయితే భూమి మీద ఎన్ని కోట్ల మంది ఉంటారు?
ఎన్ని కోట్ల బస్తాలు తినేస్తారు నాకు చెప్పండి ఇప్పుడు. అర్థమైంది దేవుడి పని? ఎన్ని ఎన్ని లీటర్ల నీళ్ళు ఇవ్వాలి, ఎన్ని సిలిండర్ల గాలి ఇవ్వాలి, ఎన్ని కేజీల ఆహారం ఇవ్వాలి, ఎన్ని కోళ్ళు తినేస్తారు, ఎన్ని మేకలు తినేస్తారు, ఎన్ని కేజీల బస్తాల బంగాళదుంపలు తినేసి ఉంటారు ఈరోజు చెప్తున్నాను నేను. ఈరోజు ఎన్ని బస్తాలు ఉల్లిపాయలు తినేసి ఉంటారు, ఈరోజు ఎంత కారం తినేసి ఉంటారు, ఈరోజు ఎంత నూనె తినేసి ఉంటారు. ఎవరు? మనుషులు. ఒక్క రోజుకి లేవండి ఇన్ని చెయ్యాలి అంటే ఒక ఆయన పని కాదా అది? కష్టం కదా? కష్టమే. నా తండ్రి ఇదివరకు పని చేస్తున్నాడు అంటే మీరు పొలానికి వెళ్ళి వచ్చిన పని అనుకునేరు. ఒక 5-6 గంటలు డ్యూటీ చేసి ఎందుకో అలసిపోయానండి. బాబోయ్, అలసిపోయావా? దేవుడు పునీది అర్థం అవ్వలేదేమో, మీకు బాగా అర్థమై చెప్తాను ఇంకోటి. ఈరోజు భూమి మీద 800 కోట్ల మంది అండి. ఎంతమంది? 800 కోట్లు. అందులో ఈ 800 కోట్ల మందితో గర్భంతో ఉన్న గర్భిణీ స్త్రీలు ఎంతమంది ఉంటారు? 1 కోటి మంది ఉన్నారు అనుకుందాం. ఎంత? గర్భంతో బిడ్డను తల్లి పొట్టలో పెట్టుకున్న గర్భవతులు ఎంతమంది ఉన్నారు అంటే 1 కోటి మంది ఉన్నారు. ఈ గర్భంతో 1 కోటి మంది ఉంటే ఈ 1 కోటి మందికి లోపల అవయవాలు కట్టాల్సింది ఎవరు? దేవుడే. అంటే ఈరోజు గర్భంతో 1 కోటి మంది స్త్రీలుంటే ఆ గర్భంలో ఉన్న ఒక్కొక్క బిడ్డకి ఒక గుండె అమర్చాలి అంటే దేవుడు ఎన్ని గుండెలు చేయాలి చెప్పండి? ఎన్ని చేయాలి? 1 కోటి గుండ్లు. మీరు 2 చేయండి. బుర్ర వేడెక్కిపోయింది కదా? ఈరోజు గర్భవతులకే 1 కోటి గుండ్లు అంటే 800 కోట్ల మంది ఉంటే ఎన్ని గుండెలు చేశాడు? 800 కోట్ల గుండెలు చేశాడు. పోనీ ఇదే చేశాడంటే ముందు చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది? బ్రతుకున్న వాళ్ళు ఎక్కువ మందా, చచ్చిపోయిన వాళ్ళు ఎక్కువ మందా? చచ్చిపోయిన వాళ్ళు ఎక్కువ మంది. అంటే ఎన్ని గుండెలు చేశాడు, ఎన్ని గుండెలు ఆగిపోయినాయి చూడండి. ఇప్పుడు నా తండ్రి ఇది వరకు ఏం చేస్తున్నాడు? పని చేస్తున్నాడు. బాధ పెట్టకండి ఆయన్ని. చాలా పెద్ద పనిలో ఉన్నాడండి. విశ్రాంతి లేదు, శ్రమ. ఒక పక్క పిల్లల్ని కట్టడం, మరో పక్క పాడైపోయిన పిల్లల్ని బాగు చేసుకోవడానికి ఇలాంటి సభలు పెట్టించటం, సభలకు వెళ్తున్న మాకు దేవదూతను తోడుగా పెట్టి మమ్మల్ని కాపాడుకోవటం, మాకు గాలి ఇవ్వటం, మీకు నీళ్ళు ఇవ్వటం, నమ్మినా నమ్మకపోయినా ఆడి ఇంటి ముందుకు సూర్యుని పంపటం. ఎవరు ఇదంతా చేస్తున్నది? ఎలా ఉన్నాడండి దేవుడు? ప్రాణం నీరైపోద్ది తెలుసండి ఆయన గురించి ఆలోచిస్తే. ఇక ఏం అడగకూడదురా బాబు ఆయన్ని బాధ పెట్టకూడదురా. ఇంత పనిలో ఉన్న వ్యక్తిని బాధ పెట్టవచ్చండి మనిషి? బాధ పెట్టవచ్చా? బాగా పనిలో ఉన్నప్పుడు పిల్లలకు బాగా ఇబ్బంది పడుతున్నారని కూడా తల్లి ఏం చేస్తారు చెప్పండి? నడ్డి మీద వేసేది 2. పని చేస్తుంటే ఏట్రా నీ డిస్టర్బెన్స్ మధ్యలో నీ గోల ఏంట్రా నడ్డి మీద వేయదా? వేస్తుంది. ఇంకా చెప్పనా? 1 కోటి మంది తల్లులు గర్భంతో ఉంటే వాళ్ళకి ఒక్కొక్క గుండు కట్టడానికి 1 కోటి గుండులు అయితే కళ్ళు ఎన్ని చేయాలి చెప్పండి? ఇప్పుడు ఒక్కొక్కడికి ఎన్ని కళ్ళు చేయాలి? 2 కళ్ళు. గర్భంతో ఉన్నది ఎంతమంది? 1 కోటి మంది. 1 కోటి ఇంటూ 2 అంటే ఎన్ని కోట్లు కళ్ళు చేయాలి ఇప్పుడు? 2 కోట్ల కళ్ళ. వేళ్ళు ఎన్ని చేయాలి? ఒక్కొక్కడికి 20. 1 కోటి ఇంటూ 20 కొట్టండి. 20 కోట్ల వేళ్ళు ఎన్ని ఉంటాయి ఒక్కొక్కరికి? 20. 10 ఏంటండి? ఖాళీ మర్చిపోతున్నారు ఏంటి? కాళ్ళు తీసేయమంటారా? చేతులకు 10, కాళ్ళకి 10, మొత్తం ఎన్ని? 20. ఒక్కొక్కడికి 20 అంటే ఎంతమంది అక్కడ పొట్టలో ఉన్నది? 1 కోటి మంది. 1 కోటి ఇంటూ 20 ఎన్ని? 20 కోట్లు వేళ్ళు చేయాలి. ఆ చివర గోరెట్టాలి, ఆ లోపల నరం వేయాలి, ఈ వేళ్ళు లోపల ఎముక పెట్టాలి, ఆ పైన మాంసం వేయాలి, ఆ లోపల నరాలతో వాటిని చుట్టేసి సంధించాలి, ఆ పైన చర్మం పెట్టాలి, ఆ చర్మానికి ఒక రంగు వేయాలి, ఆ రంగు మీద వెంట్రుకలు గుచ్చాలి. ఇలాగా ఏంటండి దేవుడు? ఆలోచించండి. వేడెక్కిపోదు బుర్ర. ఎలా చేస్తున్నారండి ఇంత పని అనరా?
అంటావు. దేవుడి దగ్గరికి వచ్చి ఎప్పుడైనా కృతజ్ఞతాస్తుతిగా మోకాళ్ళు వేసి, దేవా ఈరోజు ఊపిరితో ఉన్నాను అంటే, మీరు తండ్రి, మీ మేలు తండ్రి, ఏం చక్కటి ఆరోగ్యం ఇచ్చారు, సూర్యుని పంపేశారు, రాత్రి తిన్న ఆహారం అరిగిపోయింది, నేను క్షేమంగా మరొక దినాన్ని చూశాను, మేలు చేశారు, స్తుతులు అంటాడా? ఏ మనిషి అయినా అంటాడండి? మనిషికి దేవుడు అసలు అర్థం అవ్వలేదండి. నేను చెప్తున్నాను కదా, బైబిల్ పట్టుకొని తిరుగుతున్నారు తప్ప ఎవడికి దేవుడు అర్థం అవ్వలేదు. అర్థమైన వాడు దేవుడిని ఇబ్బంది పెట్టడు, ఆయన్ని సంతోషపెట్టే పనులు ఏమైనా ఉంటే వెతుక్కుంటాడు. ఎవరికైనా ఆయన గురించి చెప్తే ఆయన ఆనందంగా ఉంటాడు కదా అని, ఎంత కష్టపడుతున్నా ఆయన గురించి నేను చెప్పకపోతే ఎలాగని వాడి హృదయం అంతా మండుతూ ఉంటుంది వాక్యంతో. మా నాన్న గురించి ఎవరికి చెప్పలేకపోతున్నాను, నన్ను కాపాడిన వ్యక్తికి ఎవరి గురించి చెప్పలేకపోతున్నాను, ఎవరిని సత్యవాక్యంలో నిలబెట్టలేకపోతున్నాను, ఎవరిని దేవుడి దగ్గరికి తీసుకొని రాలేకపోతున్నాను, అదిగో వాళ్ళు అబద్ధ బోధల్లో ఉన్నారు, వీడు అదే అసలు దేవుడినే నమ్మలేదు, వీళ్ళ పరిస్థితి ఏంటి పాపం, ఆయనేమో వీళ్ళ కోసం ఎంత కష్టపడుతున్నాడు అని ప్రాణం అంతానండి ఆయన అర్థమైతేనండి ఆయన దగ్గరకు ఎవరో ఒకరిని తీసుకొచ్చి ఆయన మాటలు వినిపించాలని తహతలాడుతూ ఉంటుందండి మనిషికి దేవుడు అర్థమైతే. కానీ మనిషి ఏమనుకున్నాడు అంటే, దేవుడు అనగానే నాకు కష్టం వచ్చినప్పుడు చెప్పుకునే వ్యక్తి, కష్టం వచ్చినప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళాలి, సుఖాలు సంతోషాలు ఆనందం ఉన్నప్పుడు ఎక్కడ ఉండాలి? అక్క ఉంటుంది, తమ్ముడు ఉంటాడు, అన్నయ్య ఉంటాడు, బంధువులు ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు. ఏమొచ్చినప్పుడు? సంతోషాలు వచ్చినప్పుడు. బాధ వచ్చినప్పుడు మాత్రం ఈయన గుర్తొస్తాడు, ఈయన అమాయకుడు కదా పాపం. ఎవరు? దేవుడు. ఎంత బాగున్నారు చూసారా మనుషులు? బాగున్నారా? దుర్మార్గులా చెప్పండి? పచ్చి దుర్మార్గులు అండి, పచ్చి దుర్మార్గులు అంటాను నేను. బతుకుతున్నది ఆయన వల్ల, తిండి పెడుతున్నది ఆయన, జీవంతో ఉంచింది ఆయన, కళ్ళు తీసి లోకాన్ని చూసామంటే వెనక కష్టపడుతున్నది, పని చేస్తున్నది ఆయన. ఆయనకి ఎలాంటి సంతోషాలు ఎవరండి? ఆయన ఆనంద పెట్టే పనులు ఏం పూనుకోరండి. పిల్లల్ని ఆనంద పెడతాడట, భార్యను ఆనంద పెడతాడట, ఫ్రెండ్స్ని ఆనంద పెడతాడట, తల్లిదండ్రులను ఆనంద పెడతాడట. దేవుడిని ఏమండి మీకు మాట చెప్పనా? మీరు బాగా వినండి. ఒక నలుగురిని, 5గురిని, 10 మందిని కన్న తల్లి చిన్నప్పటి నుంచి అండి వాళ్ళని పెంచడానికి బాబోయ్ పాపం గొడ్డు చాకిరి తిందండి పాపం టైంకి. పిల్లలు చిన్నోడు అనుకుని పెద్దోడు అనుకుని స్నానాలు చేయించి, బట్టలు ఉతికి, ఇల్లు చేసి, వంట చేసి, ఏదైనా పని ఉంటే మళ్ళీ పొలం పనికి వెళ్ళి, అమ్మో ఆవిడ పడే కష్టానికి చూసి పిల్లలండి, మంచి పిల్లలైతే అమ్మను చూసి ప్రాణం నీరైపోతూ ఉంటుంది. అమ్మో మా అమ్మ ఎంత పని చేస్తుందండి, ఎంత పని చేస్తుందండి, ఎంత పని చేస్తుందండి. మంచి పిల్లలైతే ఏం కోరుకుంటారో తెలుసండి? ఇంత కష్టపడుతున్న మా అమ్మని ఎప్పటికైనా నేను ఏం చేయాలి? సుఖపెట్టాలి అనుకుంటారా? అనుకోరా? అనుకుంటారు. వాళ్ళ చేతికి ఏదైనా చక్కగా చేయగలిగిన రోజు వచ్చినప్పుడు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగినప్పుడు, అమ్మకి నేను ఏదైనా చీర కొంటానండి, కొనుక్కెళ్ళి ఆ కష్టంలో ఉన్న అమ్మకి పట్టుకెళ్ళి, అమ్మ నీ కోసం ఒక చీర తెచ్చాను అన్నాడు. ఆ క్షణాన్ని ఆవిడ మనసు ఎలా ఉంటుంది చెప్పండి? ఎంత కష్టపడుతున్నా క్షణాన్ని చీరను చూడగానే, ఏంటి నేను పెంచిన నా కొడుకు నాకు చీర కొని తెచ్చాడండి, ఊరంతా చెప్పుకొని సంబరపడదా? సంబరపడుతుంది, ఆనందపడుతుంది. ఏమంటే దేవుడు పని చేస్తున్నప్పుడు దేవుడికి అలాంటి ఆనందం ఎప్పుడైనా ఇచ్చామా? ఇవ్వండి. ఒక విషయం చెప్పనండి, నాకు బాగా అర్థమైందండి మనుషుల గురించి. మనుషులు అందరినీ సంతోషపెడతారండి, ఒక్క దేవుడిని తప్ప. తెలుసా? ఒక్క దేవుడిని తప్ప అందరినీ సంతోషపెడతారండి. ఎలాగో చెప్తాను చూడండి. అసలు ఇంట్లో ఎంత పేదరికం ఉన్నా కూడా కుమార్తెకు పెళ్లి చేయాలనుకున్నప్పుడు తండ్రి పేదరికాన్ని మర్చిపోయి ఆలోచిస్తాడు. మంచి సంబంధం కావాలండి, కొంచెం కట్నం అటు ఇటు అయినా అప్పు తెచ్చి మరి పెట్టి ఏం చేస్తాను? పెళ్లి చేస్తాను. ఎందుకు? అమ్మాయి ఎలాగ ఉండాలి? సుఖంగా ఉండాలండి. నా తలకు మించిన భారమే అయినా సరే నేను పెళ్లి చేస్తాను, అప్పు చేసేనే పెళ్లి చేస్తాను. చదివించడానికి డబ్బులు లేకపోతే అప్పులు తెచ్చి పిల్లల్ని చదివించిన తల్లిదండ్రులు లేరా? ఉన్నారు. అంటే పిల్లలు సంతోషంగా ఉండాలి. వాళ్ళు మంచి పిల్లలు అయితే ఎదిగిన తర్వాత, ఇదిగోనండి మా నాన్న చదివించబట్టో మా అమ్మ చదివించబట్టో కదా నేను స్థితిలో ఉన్నాను అని తిరిగి అమ్మనాన్నల కోసం ఆలోచిస్తారు పిల్లలు, వాళ్ళని సంతోషపెడతారు. ఏమంటే నేను అడుగుతున్నాను, మీరు అమ్మనాన్నలు సంతోషపెట్టారు, అమ్మనాన్నల్ని మీరు సంతోషపెట్టారు. మీ ఇద్దరి సంతోషాల వెనక, మీ ఇద్దరి ఊపిరి వెనక, మీ ఇద్దరి జన్మ వెనక, మీ ఇద్దరి బ్రతుకు వెనక పరలోకంలో తండ్రి ఉన్నాడు కదా. ఈ కుటుంబం కలిసి దేవుడిని ఎప్పుడైనా సంతోషపెడుతుందా? ఆలోచించండి బాగా. లేదండి.
దేవుడు అనగానే ఏం అర్థం చేసుకున్నారంటే మాకు కావలసినవన్నీ అడిగే ఆయన అనుకున్నారు తప్ప నీ నుండి సంతోషాలు కూడా కోరుకుంటాడు దేవుడు. తెలియదు చాలామందికి ఇది. మంచి మాటలు చూపిస్తాను. ఇర్మియా గ్రంథం చూడండి, 9వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 24 వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 24 వచనం. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించాలి? దేనిని బట్టి అతిశయించటం అనేసరికి అర్థం తెలుసు కదండి మీకు. అతిశయించటం అంటే ఆనందపడడం, నేను ఏదో సాధించాలని గొప్పగా ఫీల్ అయిపోతూ ఉంటారు చాలామంది. అదే కదండి అతిశయాలు చాలామందికి ఉంటాయి. ఆడికి డబ్బు ఉందనుకోండి, డబ్బు ఉన్నవాడు పేదవాడిని ఎలా చూస్తూ ఉంటాడు చెప్పండి? కింద నుంచి పైకి ఏంది అంటాడు. మర్యాద ఉంటుందా వాడి గొంతులో? వాడి పిలుపులో మర్యాద ఉంటుందా? ఉండదండి. ఆ మర్యాద పోవడానికి గల కారణం ఏంటి చెప్పండి? వాడి అతిశయానికి, వాడి గర్వానికి కారణం ఏంటి? డబ్బు. ఎమ్మెల్యే ఎలక్షన్కి ముందు దండాలెట్టి మీరే నాకు దేవుళ్ళు అంటాడు. ఇంటికి వచ్చి మనం ఇచ్చిన మంచినీళ్ళు తాగుతాడు. మన పిల్లడు సంకన ఉంటే తీసి సంకన వేసుకుంటాడు. ఎప్పుడు? ఎలక్షన్కి ముందు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత మీ పిల్లోడిని పట్టుకెళ్ళండి, మిమ్మల్నే లోపలికి రానివాడు కదా. ముందు ఎలాగున్నాడు, తర్వాత అలాగ ఎందుకు మారాడంటే ఒకటి కారణం. తర్వాత ఏమొచ్చింది అతనికి? అధికారాన్ని బట్టి. నేను ఇప్పుడు ఎవరిని, ఎమ్మెల్యేని ఎవరిని పెడతాను రానివ్వకండి, పిఎన్ కలవమనండి ఏదైనా పని ఉంటే, ఓరి నాయన ముందు వచ్చి ఒంగొంగు దండాలు ఎట్టో మా ఇంటికాడే. అదే లోకంలో ఒక సామెత ఉంటుంది. నాకు సామెతలు చాలా ఇష్టం అండి, చిన్నప్పుడు నేర్చుకున్నాను బాగా. ఏరు దాటడానికి వెళ్ళాడట ఒకడు. ఏరు దాటాలంటే వీడి వల్ల అవదు. ఎవరు దాటించాలి? అక్కడ ఏరు దాటించడానికి తెప్ప నడపడానికి ఒక ఆయన ఉంటాడు. ఆయన దగ్గరికి, ఆయన పేరు మల్లన్నట. ఆయన దగ్గరికి వెళ్ళి అన్నాడట, కొంచెం బాబు మమ్మల్ని వాడ దాటించు బాబు, నీ వల్లే అవుతుంది బాబు, ఎవరు చేయలేరు బాబు, నీకు ఉన్న తెప్ప అనుకున్నావేమో, కాదు బాబు నువ్వు వాడకంటే గొప్పది బాబు నాది, నీవు వాడమల్లానో బాబు నువ్వు అన్నాడట. ఆయన ఎక్కేసాడు. ఎప్పటి వరకు? ఏరు దాటడానికి. నువ్వు వాడమల్లా అనేసరికి ఆడికి ఉన్నది వాడ కాదు, ఏముంది అక్కడ? చిన్నపాటి తెప్ప. ఎవరు బాబు తెప్పనట్టుకుని వాడమల్లా అంటున్నాడు అంటే, నన్ను పొగిడాడంటే ఇప్పుడు దాటించేయాలని పాపం అలాగా తెప్పలో ఎక్కించుకుని ఏరు దాటించి అవతలకి వెళ్ళిపోయాడట. అవతలకి వెళ్ళిపోయిన తర్వాత అంటున్నాడట, ఏం తెచ్చావో సరిగ్గా తీసుకురాలేదు, నేను అనవసరంగా వాడమల్లా అన్నాను. కాదు, నువ్వెవరో తెలుసా? బోడుమల్లా అన్నాడట. అంటే మనిషి స్వభావం ఏంటి? ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేస్తాడట. ఈరోజు మనుషులు కూడా అంతే. మన ముందుకు వచ్చే రాజకీయ నాయకులు కూడా అల్లే. గెలిచే వరకు మీరే మాకు ప్రాణాలు, మీకు సేవ చేయడానికే వచ్చాను అని దండాలు పెట్టేస్తాడు, వంగిపోతాడు. తర్వాత మనం దండం పెట్టినా చూడ్డిగా. అదే కదండి మనిషి. అతిశయం దేన్ని బట్టి అంటే డబ్బును బట్టి. ఇప్పుడు నేను ఎవరిని, ఇప్పుడు ఎమ్మెల్యేని కనుక నేను మిమ్మల్ని పట్టించుకోను. అందుకే అంటున్నానండి, ఎవరిని చూడకండి, పార్టీలు చూడకండి. ఎలక్షన్లో వేసేటప్పుడు అంటే తను మంచి వ్యక్తా కాదో చూసుకోండి అంతే. మంచోడా, ఏమైనా ప్రజల యొక్క బాధలు వింటాడా? పార్టీలు అంటాం కానీ అవి ఏమి చేయవండి. వ్యక్తి మంచోడా, ఉపయోగపడతాడా? చూడండి, దట్స్ ఇట్. ఏ పార్టీకి వేస్తారన్నది మన అంతరాత్మకు తెలుస్తుంది. ఎందుకంటే ఈ లోకల్లో మీరు ఉంటున్నప్పుడు ఏ వ్యక్తి మంచోడు మీకు తెలుస్తుంది. ఇతను పర్వాలేదండి, ఏదో కొంచెం ప్రజలకు ఉపయోగపడుతున్నాడు, వెయ్యండి. ప్రజలకు ఉపయోగపడేవాడికి వేసుకోవటమే. ఇక్కడ ఎంత బాగా చెప్తాడు అంటే, మనిషిని ఆయన దేనిని బట్టి అతిశయించాలి అంటే లోకంలో ఉన్న డబ్బును బట్టో, అధికారాన్ని బట్టో, అందాన్ని బట్టో. చాలామంది రూపాన్ని బట్టి అతిశయించే వాళ్ళు కూడా ఉంటారు. మీకు తెలియదు కదా, కొంచెం అందంగా ఉన్నారనుకోండి, అది ఎవరిని పక్కకు రానివ్వరు. వాళ్ళు ఆడపిల్లలు మరి దారుణం. ఆడపిల్లలు కాస్త అందంగా పుట్టారంటేనండి, ఇంకా వాళ్ళ గర్వానికి అసలు అవధులే ఉండవు. ఎందుకంటే ఒక అందంగా ఒక ఆడపిల్ల ఉందంటే చుట్టూ ఎప్పుడు నలుగురు తిరుగుతూ ఉంటారు. ఈ పిల్ల ఏమనుకుంటుందంటే ఇంకా అసలు ఎమ్మెల్యే క్యాటర్ కంటే పెద్ద క్యాటర్ కింద ఆలోచిస్తున్నారు ఇప్పుడు ఆడపిల్లలు. నలుగురు చుట్టూ తిరుగుతున్నారంటే ఏమనుకుంటున్నావు, నా చుట్టూ నాలుగు తిరుగుతారంటుంది ఒక ఆవిడ. అంటే రూపాన్ని బట్టి వాడు ఏదో గేలం వేస్తాడు, దాన్ని ఏదో అనుకుంటున్నారు. పెళ్ళైన తర్వాత ఎక్కడెక్కడ వంగిపోయి ఎక్కడెక్కడ సాగిపోతాయి. ఆవిడ చుట్టూ తిరిగిన వాళ్ళు అదే పాడైపోయిందిరా, అందం లేదురా అంటారు. సరే, ఇదంతానండి గాలి, మాయ. నమ్మకండి దేన్ని. వ్యక్తిత్వాన్ని కోల్పోకండి. ఏవో మనుషుల చెడు మాటలు విని మాయలోనికి, పాపంలోనికి వెళ్ళకండి. అతిశయించేవాడు
లోకంలో ఉన్న రూపాన్ని బట్టో, అందాన్ని బట్టో, డబ్బును బట్టో కాదట. మీరు ఒక పని చేసి అతిశయించండి. ఒకవేళ నీకు అలాంటి అతిశయం ఉన్నా సరే ఆ అతిశయాన్ని బట్టి కూడా నేను నిన్ను బట్టి సంతోషిస్తాను దేవుడు అన్నాడు. ఎంత బాగుంటుంది ఈ మాట అంటే, భూమి మీద కృప చూపుచు, భూమి మీద దేవుడు అనే ఆయన నీ మీద కృప చూపుతున్నాడు, అందుకే బ్రతుకున్నావు. భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్నా యెహోవాను నేనే. నీ మీద కృప చూపించింది నేనే, నువ్వు బ్రతికుండడానికి కారణం నేనే యెహోవాను అని గ్రహించి, చూసారా, యెహోవా అనే ఆయన నన్ను బ్రతికిస్తున్నాడు. జాగ్రత్తగా వినాలి ఇక్కడ. యెహోవా అనే ఆయన వలన నేను బ్రతికాను, యెహోవా అనే ఆయన నాకు బ్రతికిచ్చాడు అని ఎప్పుడైతే నీకు అర్థమైపోయిందో వెంటనే నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? గ్రహిస్తే, ఇది నీకు అర్థమైపోతే. నేను చెప్పాను కదా, నేను సండే స్కూల్కి వెళ్తున్నప్పుడే భూమి ఆకాశంలో ఏమిటి దేవుడు కలిగించాడన్న మాట ఎప్పుడైతే నాకు దొరికిందో, అంటే ఈయన గురించి ఇప్పుడు నేను నేర్చుకోవాలి. ఆ ఒక్క మాట వస్తే అయిపోలేదు కదా. తర్వాత బైబిలుడు బాగా నేర్చుకున్నాను. అది ఇప్పుడు అక్కడ అదే చెప్తున్నాడు దేవుడు. కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని మొదట నువ్వు ఎప్పుడైతే గ్రహిస్తావో వెంటనే నువ్వు చేయవలసింది ఏంటంటే, నన్ను కన్న నా పరలోకపు తండ్రిని గురించిన పూర్తి సంగతులు నాకు కావాలి అని యెహోవాను పరిశీలించి వెతకటం ప్రారంభించాలట. అదేనా అక్కడ మాట? బాగా చదవండి. గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను, అట్టి వాటిలో నేను ఆనందించి వాడాలని యెహోవా. అబ్బా, ఎంత బాగా చెప్పాడు చూసారా. యెహోవా అనే ఆయనను గ్రహించిన తర్వాత, ఆయనే దేవుడు అన్న తర్వాత వెంటనే నువ్వు చేయవలసింది ఏంటంటే ఆయనను పరిశీలనగా తెలుసుకోవాలట, అందులో నువ్వు అతిశయించాలట. అలాగెవరైతే పరిశీలనగా తెలుసుకుంటున్నారో వాళ్ళను బట్టి దేవుడు ఏం చేస్తాడట? సంతోషపడతాడు. ఎంత బాగా చూసారా. ఇందాక అమ్మ చీర తేగానే అమ్మకేమొచ్చింది? సంతోషం వచ్చింది. ఇప్పుడు దేవుడికి నువ్వు ఏం చేస్తే సంతోషంగా ఉంటాడు? దేవుడు ఎవరో పరిశీలనగా నువ్వు తెలుసుకుంటే, ఎందుకంటే దేవుడు ఒక్కసారి అర్థమైపోడు కదా. దేవుడు అర్థమైపోతాడు ఒకేసారి? అర్థమవుడు. కొంచెం కొంచెంగా, ఒక ప్రసంగం వింటూ కొంచెం అర్థమవుతాడు, ఇంకో ప్రసంగం వింటూ కొంచెం అర్థమవుతాడు, ఒక పుస్తకం చదివితే కొంచెం అర్థమవుతాడు, రెండో పుస్తకం చదవగానే ఇంకో కొంచెం అర్థమవుతాడు. 66 పుస్తకాలు చదవగానే ఆయన మనసంతా మనకి అర్థమవుతుంది. ఇప్పుడు 66 పుస్తకాలు ఒకేసారి చదివేస్తారో ఒక రాత్రికి మీరు? ఓ రోజు అర్థమైపోతాడు దేవుడు? అర్థమవుడు. అంటే నువ్వు 66 పుస్తకాలలో ఉన్న దేవుడు మనసు పట్టుకోవాలి అంటే ప్రతిరోజు బైబిల్ ముందు కూర్చుని దేవుడి విషయాలు నువ్వేం చేయాలి? పరిశీలించు. లేఖనాల పరిశోధన సదస్సులు దేనికోసం? దేవుడిని పరిశీలనగా మీకు నేర్పించటం కోసం. ఈరోజు ఉదయకాలంలో వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఈరోజు ఉదయం వచ్చారా? వెరీ గుడ్, తమ్ముడు వచ్చాడు. ఈరోజు తమ్ముడు ఉదయం అక్కడికి వచ్చాడు కనుక 2 సంగతులు అర్థమయ్యాయి దేవుడివి. పేతురు గారిలో ఉన్న ఒక ధన్యత నీలో ఉందంటే పేతురు గారిలో దేవుడు ఒక ధన్యత చూశాడట, అది నాలో కూడా ఉండాలని ఒక సంగతి నేర్పాడు. అదొక విషయం, దేవుడి గురించి పరిశీలన. రెండోది, పాపం వలన కలుగు భ్రమ. అంటే మనిషి పాపంలో పడిపోవడానికి అది ఎలాంటి ఎరలు వేసి పాపంలోనికి లాగేస్తుందో, అది ఎలా భ్రమ కలిగిస్తుందో విన్నాం. ఏమంటే ఈ 2 విషయాలు ఆ సెమినార్ లేకపోతే ఈరోజు మనకు అర్థమయ్యేదా? అర్థం కాదు. అంటే దేవుడు మనకు అర్థం కావాలి అంటే మనం ఏం చేయాలట? పరిశీలన, వాక్యపు పరిశీలన. ఎందుకంటే చక్క కూర్చొని ఒక మంచి దైవజనుడిని పిలిపించుకొని, దేవుడు బైబిల్లో మాకు చెప్పినవి మాకు అర్థమయ్యేటట్టుగా వాక్యాలు చెప్పండి. దేవుడిని మేము ఎలా తెలుసుకోవాలి? పరిశీలనగా తెలుసుకోవాలి, పరిశీలించి తెలుసుకోవాలి, వాక్యపు అనుభవాన్ని సంపాదించాలి. వాక్యం వెనకాల ఎప్పుడు కూడా నేను ఒకటే చెప్తాను మీకు, ఒక వాక్యం మీరు చదువుతున్నారు అంటే ఆ వాక్యం వెనకాల దేవుడు మనసు ఉంటుంది, ఏదో చెప్పాలనుకుంటాడు మనకి, అది పట్టేయాలి మీరు. మళ్ళీ చెప్తున్నానే, చాలామంది బైబిల్ చదవమంటే మంత్రాలు చదివినట్టు టకటకటక చదువుకుంటూ వెళ్ళిపోతారు చాలామంది. బైబిల్ చదవమన్నారు కదా అని అలా చదివితే అప్పటికి మీకు ఉపయోగం ఉండదు. బైబిల్లో మీరు చదివిన 4 వచనాలైనా సరే, ఏమంటే దేవుడి సహాయంతో ఆ 4 వచనాల వెనకాల ఏముంటుంది? దేవుడు మనసు ఉంటుంది, అది పట్టేయాలా. ఇప్పుడు ఈ వచనంలో ఏం చెప్పాడు? బాబు మీరు నన్ను పరిశీలనగా తెలుసుకుంటే
నన్ను ఎవరైతే అలాగ బైబిల్ను పరిశోధిస్తున్నారో, బాగా వాక్యం నేర్చుకుంటున్నారో, అలాంటి వారి విషయంలో నాకేం కలుగుతుంది అన్నాడు? సంతోషం కలుగుతుంది, ఆనందం అట్టి వాటిలో నేను ఆనందించువాడను. అంటే దేవుడికి కూడా ఆనందాలు ఉన్నాయా? ఉన్నాయా లేవా? ఇప్పుడు ఉంది. దేవుడికి సంతోషాలు ఉన్నాయా? ఉన్నాయి. దేవుడికి బాధలు కూడా ఉన్నాయా? ఉన్నాయి. మీకు మాట్లాడుతాను, మనకి బాధలు ఉన్నాయా? ఉన్నాయి. మనకి సంతోషాలు ఉన్నాయా? ఉన్నాయి. మనకి బాధలు మాత్రం దేవుడికి చెప్పాం, సంతోషాలు మాత్రం మనుషులకి ఇచ్చాం. ఇప్పుడు దేవుడు అనే ఆయన నీకు సంతోషము ఇచ్చాడు, బాధలు నీకు నువ్వుగా తెచ్చుకున్నావు. ఏమండి, ఈరోజు పొద్దున్న మనం ఆహారం తిన్నామంటే, ఆహారం తినేటప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? చికెన్ కూర తినేటప్పుడు అందరి మొహాలు ఎలా ఉంటాయి? ఆనందంగా ఉంటుంది కదండి. చికెన్ కూర తింటుంటే, మటన్ కూర తింటుంటే, చేపల కూర తింటుంటే ఎలాగుంటుంది? ఎవరిచ్చారు ఆనందం నీకు? దేవుడు. ప్రతి సంతోషాన్ని ఇచ్చింది దేవుడు అండి. ఆయనకు సంతోషాలు ఉన్నాయి, కానీ మనుషులు తిరిగి ఆయనకి ఏమివ్వరు? సంతోషాలు ఇవ్వరు. బాధలు మాత్రమే పంచుతున్నారు, కష్టాలు మాత్రమే పంచుతున్నారు. అలాగని చెప్పొద్దు అని చెప్పలేదండి దేవుడు. మీ చింత యావత్తును నా మీద వేయండి అన్నాడు. చెప్పుకోవడంలో తప్పు లేదు, కానీ తండ్రి కదండి, ఆయన కాకపోతే ఎవరు చెప్పుకుంటాం? తప్పు కాదు, మన కష్టాలు చెప్పుకోవడం తప్పు కాదు, కానీ కష్టాలు మాత్రమే చెప్పడం తప్పు. మళ్ళీ చెప్తానే, జాగ్రత్తగా వినాలి. ఇది ఒకటి చివరి మాట, ముగించేస్తాను. ఇక కష్టాలు దేవుడికి చెప్పుకోవటం తప్పు కాదు. ఇక్కడ కూర్చున్న మీలో నాకు ఎప్పుడూ కష్టాలే, అసలు నా మొహం మీద నవ్వు అనేదే ఉండదు, నేను నవ్వి తల్లి గర్భంలో నవ్వానంతే, భూమి మీద ఎప్పుడూ నవ్వలేదు అనవాళ్ళు చేయొద్దండి. ఇక్కడ ఉన్నారా? మనకు సంతోషాలు లేవండి, ఉన్నాయి. మనకు ఆనందాలు లేవా? ఉన్నాయి. అవి జాగ్రత్తగా మనకు మాత్రం వాడేసే వాటిని, ఆనందాలని సంతోషాలని. దుఃఖం వచ్చేసింది, ఎవరు గుర్తొచ్చేసారు? హాస్పిటల్లో ఉన్నప్పుడు, నేను చాలాసార్లు చెప్తాను, హాస్పిటల్లో ఉన్నప్పుడు వీళ్ళు క్రైస్తవులని ఇట్టే చెప్పొచ్చు, నెత్తి దగ్గర ఏముంటుంది? బైబిల్ ఉంటుంది. అంటే హాస్పిటల్లో ఉన్నప్పుడు బైబిల్ ఉంటుంది, ఇంటికి రాగానే అదే బైబిల్ ఎక్కడ ఉంటుంది? ఎక్కడుందో కూడా తెలియదండి. ఆదివారం వెతికేస్తూ ఉంటారు చాలామంది, ఇంట్లో ఎక్కడుందో బైబిల్ తెలీదు. అంటే వారంలో ఇంకెప్పుడు బైబిల్ ముట్టుకోలేదు. ఆదివారం అయినా ఎందుకు వెతుకుతున్నాడు? చదివేసుకోవడానికా? భక్తుడైపోవడానికా? పాస్టర్ గారు బైబిల్ పట్టుకుని రాకపోతే ఏమైనా అనుకుంటారేమో, ఒత్తికెళ్తే బాగోదని నెతుకుతున్నాడు. పట్టికలో అదేమైనా భక్తిగా చదివేస్తాడు ఏంటి మళ్ళీ? ఇదండి ఈరోజు క్రైస్తవ్యం. ఎప్పటికైనా దేవుడు అర్థమవుతాడు ఇలాంటి వాళ్ళకి. దేవుడు గురించి బండగా ఏం చెప్పారంటే, దేవుడికి నువ్వు కష్టాలు చెప్పుకోవడానికి రా, నీకు రోగాలా యేసు ఇస్తున్నాడు, నీ కష్టాలా యేసు ఇస్తున్నాడు. ఆయన ఏంటంటే కుర్చీ వేసుకుని కూర్చున్నాడట. ఏం వినడానికి? కష్టాలు బాధలు వినడానికి. ఇదే కదా దేవుడి గురించి ఇంతకాలం మనకు చెప్పారు. యేసు ఏమన్నాడు? నా తండ్రి ఇది వరకు, ఆయన పనిలో ఉన్నాడు రా బాబు, ఏదైనా పని చేసి ఆయన ఆనంద పెట్టవచ్చు కదా. అది కాదట, అది నేర్పారా మనకి క్రైస్తవ్యానికి? ఒక ఆత్మను రక్షించరా, పరలోకంలో సంతోషం కలిగినాడు బైబిల్లో ఉందా? మీ అందరికి తెలుసు. ఒక పాపి మార్పు విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును అని ఉంటుంది బైబిల్లో. అక్కడ ప్రతి పదం కూడా మనసండి. అందుకే నీ బైబిల్ టకటక చదవకూడదు, బాగా పట్టుకుని చదవాలా. ఆ మాట చూడండి, మీరు చాలాసార్లు చదువుకుంటారు. ఇప్పుడు కొత్త చెప్తాను అక్కడ నేను. లూకాసు వార్త 15వ అధ్యాయము 7వ వచనం చూడండి. లూకాసు వార్త 15వ అధ్యాయము 7వ వచనం. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే, ఇది అండర్లైన్ చేసుకోండి, మారు మనసు పొందు ఒక్క పాపి మార్పు విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. ఆ పదం చూడండి ఎలాగుందో. ఏ సంతోషం అట? ఎక్కువ సంతోషం. ఎప్పుడు జరుగుతుందట? ఎక్కువ సంతోషం దేవుడికి ఎప్పుడట? ఒక్క పాపి మారిపోతే పరలోకంలో ఉన్న దేవుడికి ఎక్కువ సంతోషం. నువ్వు బాగా బైబిల్ నేర్చుకుని, నువ్వు బాగా దేవుడికి దేవుడి గురించి నువ్వు తెలుసుకుంటుంటే దేవుడికి ఏం కలుగుతుందట? సంతోషం అన్నాడు. నువ్వు తెలుసుకుంటే సంతోషం. నువ్వు తెలుసుకుని మరొకరిని పట్టుకొచ్చి ఆ పాపిని మారిస్తే అప్పుడు దేవుడికి ఏంటట? ఎక్కువ సంతోషం. ఎలాగని చూసారా? నువ్వు మారితే సంతోషపడతాడు, నువ్వు ఇంకొకరిని మారిస్తే ఇంకా ఎక్కువ సంతోషపడతాడు. అమ్మకు ఒక చీర తెస్తేనే సంతోషం, 4 చీరలు కొనుక్కొచ్చావు అనుకో ఒకేసారి, ఎలాగుంటుంది?
అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! 4 చీరలండి ఒకేసారి. అబ్బా! ఎలాగుంటది ఆవిడ ఆ రోజంతా ఎలాగుంటది? ఎంత ఎక్సైట్‌మెంట్‌తో, ఎంత ఆనందంతో ఉంటదో చెప్పకుండా తెచ్చేసారు. దేవుడిని ఇప్పుడు అర్థం చేసుకున్నారా మీరు? మీకు ఇప్పుడు దేవుడు అర్థమయ్యాడా? ప్రతిదినము మనం బ్రతకడానికి ఆయన పని చేస్తున్నాడు. నీకు సంతోషాలు ఇస్తున్నాడు. నీకు ఆనందాలు ఇస్తున్నాడు. నువ్వేమో ఆయన దగ్గరికి వచ్చి బాధలు చెప్తావు తప్ప ఆయనకి సంతోషం కానీ, ఆయనకి ఎక్కువ సంతోషం కానీ నీ జీవితం నుండి ఏమైనా వస్తుందా? చూసుకుంటున్నావా? ఎప్పుడైనా చెక్ చేసుకుంటున్నావా? నేను ఎప్పుడైనా దేవుడిని సంతోషపెడుతున్నానండి, నేను ఒక సెమినార్ పెడుతున్నానా, నేను ఒక సభ పెడుతున్నానా, నేను ఎవరికైనా వాక్యం చెప్తున్నానా, ఏ దైవజనుడికైనా నా కష్టాన్ని ఇచ్చి ఆయన పంపించి సువార్త చెప్పించడానికి ఏమైనా చేస్తున్నానా, నా తండ్రి, నేను పుట్టించిన నా తండ్రిని నేను ఏమైనా ఆనంద పెడతానా? ఎవరైనా అనుకుంటారండి ఇలాగా? ఇలా అనుకున్న ఏకైక వ్యక్తి అండి భూమి మీద యేసు ప్రభు. నా ఇష్టం నెరవేర్చుకున్నట్టుగా నేను రాలేదు. ఎప్పుడు తండ్రి ఇష్టమే, తండ్రి సంతోషమే, తండ్రి ఆనందమే. అందుకే ఆయన గురించి దేవుడిచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆయన ఆనంద పెట్టాడు. కానీ ఈరోజు మనుషులందరూ దేవుడిని ఏం చేస్తున్నారు? బాధ పెడుతున్నారు. నీ ఇష్టం, నువ్వు ఆనంద పెడతావా, బాధ పెడతావా? ఆనంద పెట్టావా? ఒక్కసారి ఆయన్ని ఆనంద పెట్టడం అలవాటు చేసుకున్నావా? అదొక వ్యసనంగా మారిపోద్దండి. నేను మీకు చెప్తున్నాను కదా ఈ మాట. ఆయన్ని ఆనంద పెట్టడం అలవాటు చేసుకున్నవాడండి వ్యసనంగా మారిపోద్దానికి. దాన్ని విడిచిపెట్టలేడు. ఇక వ్యసనం అంటే అర్థం ఏంటి? ఒకసారి అలవాటు అయితే విడిచిపెట్టలేడు. ఒకసారి దేవుణ్ణి ఆనంద పెట్టే పనులు నువ్వు చేయటం ఎప్పుడైతే ప్రారంభించావో, ఇక నిజంగానండి నువ్వు ఆనంద పెట్టినప్పుడు ఆయన నిన్ను ఆనంద పెట్టే విధానం వేరుగా ఉంటుంది. ఆ కిక్ అనుభవించిన వాడు, ఆ సంతోషాన్ని అనుభవించిన వాడు, అబ్బా ఎవడో మీటింగ్ పెట్టారనుకోండి, మీటింగ్ పెడుతున్న తొలినాళ్ళలో ఎవరో ఉండరు. ఆ మీటింగ్ పెట్టిన తర్వాత ఏమంటే నేను మధ్యకాలంలో మీటింగ్కి వెళ్ళానండి, ఈస్ట్ గోదావరి సైడ్. పాపం డబ్బులు లేవు, అయినా సరే డేట్లు తీసుకుని మీటింగ్ పెట్టేశారు. ఏదో కొన్ని డబ్బులు ఉంటే అలా నెమ్మదిగా ఖర్చు పెడుతున్నారట. చాలా భారీగా అరేంజ్మెంట్లు చేశారు. 500-600 మంది పబ్లిక్, రోడ్డు పక్కన పెద్ద పెద్ద వేదిక, పెద్ద పెద్ద మీటింగులు, పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టేశారు. ఎవరి కరపత్రాలు పనిచేశారు, పోస్టర్స్ వేసేశారు, ఈ పెద్ద పెద్ద హోర్డింగ్లు అంతా నిలబెట్టేశారు. చాలా ఖర్చు పెట్టేశారు. అన్ని డబ్బులు అయిపోయినాయి. మీటింగ్ స్టార్ట్ అవుతుంది, చేతిలో డబ్బులు లేవు. నిజంగా దేవుడిని ఆనంద పెట్టాలి అని వాళ్ళు దిగారు కనుకంటే, నిజంగా వాళ్ళు చివరి రోజు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తారు కదా, అప్పుడు చెప్తున్నారు ఇవన్నీ. అప్పుడు నాకు అర్థమయ్యాయి, డబ్బులు లేకుండా మేము మీటింగ్ దిగిపోయాం, కానీ ఇదిగో ఆయనకి అసలు మాకు సంబంధమే లేదు. మేము పోస్టర్లు అతికిస్తుంటే ఒక ఆయన పట్టుకొచ్చి 5,000 ఇచ్చాడట. ఒక ఆయన అన్నాడట, అమ్మో ఇంత బాగా చేస్తున్నారు కదండి మీటింగు, నా వంతు కూడా ఉండాలి కదా, రెండో రోజు భోజనాలు మొత్తం నాకు ఇచ్చేయండి అన్నాడట. 35,000 అయిందట రెండో రోజు భోజనాలకి. విత్ చికెన్తో పెట్టాడు. ఆ కార్యక్రమం అంతా నాకు ఇచ్చేయండి, 500 మందికా 600 మందికా నేను భోజనం వండుకుని వస్తాను. ఇప్పుడు ఈ కన్వీనర్కి ఎలాగుంటుంది చెప్పండి? ఎలాగుంటుంది? బా దేవుడు పని చేస్తుంటే ఎంతమంది వస్తున్నారా, ఏమండి ఇతన్ని దేవుడిని ఈయన సంతోష పెట్టాలనుకున్నాడు కనుక, ఈయన్ని సంతోష పెట్టడానికి ఈ సహకారులు అందరినీ పంపించింది ఎవరు చెప్పండి? దేవుడు. అంటే నువ్వు ఆయన్ని సంతోష పెడతానంటే ఆయన నిన్ను విడిచిపెడతాడా? చాలా బాగుంటుందండి జీవితం. ఎవరో అనుభవించరండి, ఇది మాకు తెలుసండి. ఇది మేము ప్రత్యక్ష సాక్షులము. కుటుంబాన్ని విడిచిపెట్టి, పిల్లల్ని విడిచిపెట్టి, అలాగ అనేక ప్రాంతాలు తిరిగి దేవుడు వాక్యం చెప్తుంటే వాళ్ళ ప్రసంగాలు బాగున్నాయి అన్నయ్య మళ్ళా పెడతాము అని దేవుళ్ళు వాళ్ళు బడపడిపోతుంటే ఎవడు నిజంగా వస్తున్న ఆ ఆనందం అండి, ఇంకా అసలు కళ్ళ ముందు మాకు ఏమీ ఆనందంగా కనిపిస్తుందండి దానికంటే. ఇది చాలరా, ఒకళ్ళని బలపరిచాం దేవుళ్ళు, ఒకళ్ళని నిలబెట్టాం, మళ్ళా నిలబడతాడు, ఇంకొకరిని నిలబెడతాడు. ఎలాగుంటుందండి ఈ ఆనందం? ఎలాగుంటుంది అలవాటు అయిపోతే? అది అసలు దీది తప్ప ఇంకేమొద్దు అన్నట్టుగా ఉంటుంది. మీరు అలవాటు చేసుకోండి. ఏం అలవాటు చేసుకోవాలి? దేవుడిలో ఆనందించటం, దేవుడిని ఆనందపెట్టడం అలవాటు చేసుకోండి.